స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్ మనం మైకెల్సన్ మార్లే ప్రయోగం గురించి తెలుసుకున్నాం. అట్లాగనే దానికి సంబంధించిన డెరివేషన్ పార్ట్ గురించి కూడా చేసాము. అయితే మరొకసారి క్లియర్ గా ప్రయోగం గురించి మాత్రం తెలుసుకుందాం. ఈరోజు మైకెల్సన్ మార్లే ప్రయోగం భూమి యొక్క వేగాన్ని కనుక్కోవడానికి, లేకపోతే ఒక అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే పరమ నిర్దేశ చట్టాన్ని గుర్తించడానికి ఒక ప్రయోగాన్ని తెలుసుకోవడానికి చేసిన ఒక ప్రయోగంగా దీన్ని భావించవచ్చు. ఈ ప్రయోగంలో ఏకవర్ణ కాంతి జనకం ఎస్ నుంచి వచ్చేటువంటి కాంతి ఏకవర్ణ కాంతి మోనోక్రోమాటిక్ లైట్ ఫ్రమ్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఎస్ ఈజ్ మేడ్ టు ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత కాన్వెక్స్ లెన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ convergent lens or divergent lens. Again here light incident on partially severed glass plate G. Partially severed glass plate G పాక్షిక కళాయిపోత కలిగింది. వీటి ఫుల్లీ సెవర్డ్ పూర్తిగా కళాయిపోత కనుక ఉన్నట్లయితే దాని నుంచి పరావర్తనం మాత్రమే జరుగుతుంది, రిఫ్లెక్షన్ మాత్రమే జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరగదు. అట్లాగనే ఇన్ ది కేస్ ఆఫ్ ఆర్డినరీ గ్లాస్ ప్లేట్ రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్, వక్రీభవనం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉపయోగించిన గ్లాస్ ప్లేట్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ విత్ హారిజాంటల్, క్షితిజ సమాంతరంతో 45 డిగ్రీల కోణం చేసేటట్టు ఉంచిన పాక్షిక గాజు పలక G వల్ల కొంత భాగం పరావర్తనం చెందుతుంది, మరో కొంత భాగం వక్రీభవనం చెందుతుంది, అంటే ట్రాన్స్మిట్ అవుతుంది. పరావర్తనం చెందిన భాగం M1 అనే మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత M1 అనే మిర్రర్ మీద ఏదైతే ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. అట్లాగనే ఈ వక్రీభవనం చెందిన భాగం ట్రాన్స్మిటెడ్ పార్ట్ మేడ్ టు ఇన్సిడెంట్ ఆన్ అనదర్ మిర్రర్ M2. ఈ పాయింట్ ఏదో సమ్ B అనుకుంటే మిర్రర్ M2 మీద ఇన్సిడెంట్ అవుతుంది. అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ హియర్ ది రిఫ్లెక్టెడ్ రే ఫ్రమ్ మిర్రర్ M1 అండ్ ది రిఫ్లెక్టెడ్ రే ఫ్రమ్ మిర్రర్ M2 again incident on G, and if an interference pattern is observed, this interference pattern can be observed by using a telescope that is placed here. ఇక్కడ వచ్చిన టెలిస్కోప్ లో వ్యతికరణ పట్టికల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది బేసికల్ గా చెప్పింది. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే మోనోక్రోమాటిక్ సోర్స్ ఎస్ నుంచి వచ్చే లైట్ పార్షియల్లీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ G మీద ఇన్సిడెంట్ అవుతుంది. గ్లాస్ ప్లేట్ G హారిజాంటల్ గా 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఇది పార్షియల్లీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ కాబట్టి కొంత భాగం పరావర్తనం చెందుతుంది, మరో కొంత భాగం వక్రీభవనం చెందుతుంది. వక్రీభవనం చెందిన భాగం మిర్రర్ M2 మీద ఇన్సిడెంట్ అవుతుంది, పరావర్తనం చెందిన భాగం M1 మీద ఇన్సిడెంట్ అవుతుంది. అగైన్ ది కేమ్ బ్యాక్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తే ఆ రేట్ యొక్క సంబంధించిన వ్యతికరణాన్ని మనం టెలిస్కోప్ లో పరిశీలించవచ్చు. ఇక్కడ వచ్చేది ఈ రెండు భాగాలు కూడా పరావర్తన భాగం, వక్రీభవనం చెందిన భాగం రెండు కూడా ఒకే కాంతి జనకం నుంచి వచ్చాయి కాబట్టి దే కెన్ యాక్ట్స్ లైక్ కోహరెంట్ సోర్సెస్, సంబద్ధ కాంతి జనకాలుగా పనిచేస్తాయి. సంబద్ధ కాంతి జనకాలు ఉన్నప్పుడు మాత్రమే వ్యతికరణం సంభవిస్తుంది. దీన్ని మైకెల్సన్ వ్యతికరణ మాపకం అని కూడా అంటారు. కానీ ఇదే టైంలో కాంతి C వేగంతో చెలుస్తోంది, పరికరం V వేగంతో చెలుస్తుంది. T కాలం తర్వాత కాంతి CT దూరం ప్రయాణిస్తుంది, పరికరం VT దూరం ప్రయాణిస్తుంది. కాబట్టి ఇక్కడ G నుంచి వెళ్ళేటువంటి కాంతి కిరణం M1 మీద పతనం అయ్యేసరికి T కాలం అవుతుంది అనుకుంటే ఈ T కాలంలో M1 మిర్రర్ ఇలా పక్కకి కొంత దూరం వెళ్తుంది. దీని మీద సమ్ M1 డాష్ అనుకుందాం. దీంట్లో ఇన్సిడెంట్ అయ్యేటువంటి పాయింట్ ని A డాష్ అనుకుందాం. అట్లాగనే గ్లాస్ ప్లేట్ G కూడా మళ్ళా కొంత దూరం ఇలా వెనక్కి వెళ్తుంది. నెక్స్ట్ అట్లాగనే మిర్రర్ M2 కూడా ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ పాయింట్ B డాష్ అనుకుందాం, దీన్ని M2 డాష్ అనుకుందాం, దీన్ని G డాష్ అనుకుందాం. ఇప్పుడు కాంతి ఇలా ట్రావెల్ చేసి మళ్ళా ఇలా వస్తుంది. దీంట్లో మనం ఇది G డాష్ పొజిషన్. ఇప్పుడు కాంతి ప్రయాణం చేసిన దూరం C వెలాసిటీ ఈ టైం కాబట్టి ఇది CT. పరికరం ట్రావెల్ ఈ పాయింట్ సమ్ D అనుకుందాం. నెక్స్ట్ ఈ పరికరం ట్రావెల్ చేసిన దూరం VT. Let
d ఇది డిస్టెన్స్ బిట్వీన్ మిర్రర్ అండ్ g. లాస్ట్ క్లాస్లో నేను డెరివేషన్ చేసినప్పుడు l తీసుకుని చేశాను, ఇప్పుడు d తీసుకుని చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఫాలో అయ్యే యూనిఫైడ్ బుక్లో కానీ లేకపోతే మరొక టెస్ట్ పేపర్స్ బుక్లో కానీ ఒకళ్ళు l యూజ్ చేశారు, మరొకరు d యూజ్ చేశారు, ఏదైనా పర్వాలేదు. రెండిట్లో ఎలా చేసినా సరే ఒకటే వస్తుందండి, ప్రాబ్లం ఏం కాదు. నా GA' D, GA' D రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీరు కన్సిడర్ చేసినట్లయితే GA' whole square hypotenuse square is equal to adjacent side square, that is GD whole square plus AD whole square. Here CT whole square is equal to VT whole square plus D square. దీని నుంచి T square into C square minus V square is equal to D square. C square minus V square is equal to, or T square is equal to D square by C square minus V square. దీన్నే D square by C square కామన్ చేస్తే 1 minus V square by C square అని రాసుకోవచ్చు. దీని నుంచి T square వాల్యూ మనకి this is T is equal to D by C into square root of 1 minus V square by C square. కాబట్టి now T is equal to D by C into square root of 1 minus V square by C square అంటే 1 minus V square by C square whole to the power of half. అది డినామినేటర్ లో ఉంది కాబట్టి న్యూమరేటర్ కి వస్తే 1 minus V square by C square whole to the power of minus half. ఇప్పుడు మనకి 1 plus x whole to the power of n is equal to 1 plus nx plus nc1 into x to the power of n minus 1 so on. బైనామియల్ ఎక్స్పాన్షన్ లో 1 plus x whole to the power of n కి బైనామియల్ ఎక్స్పాన్షన్ చేస్తే మొదటిది 1 plus nx అంటే ఇక్కడ minus v square by c square ఇది minus half కాబట్టి e is equal to d by c into 1 plus v square by 2c square. ఇప్పుడు ఈ టైము g నుంచి a డాష్ కి వెళ్ళాలి, మళ్ళా a డాష్ నుంచి g డాష్ కి రావడానికి ఇంకో అంత టైం పడుతుంది కాబట్టి టోటల్ ఈ రిఫ్లెక్టెడ్ పాత్ కి సంబంధించిన టోటల్ టైం t1 అనుకుంటే t1 is equal to 2d by c into 1 plus v square by 2c square. ఇది ఒక పాత్ మనకి. This is t1 is equal to 2d by c into 1 plus v square by 2c square. That's about t1. Next, transmitted path గురించి చూసినట్లయితే light velocity c and again apparatus velocity v, when they are moving in the same direction, resultant velocity c minus c. In the case of reflected ray, resultant velocity becomes c plus v. కాబట్టి ఈ రిఫ్లెక్టెడ్ లైట్ కి సంబంధించిన టోటల్ టైం t2 is equal to d by c minus v plus d by c plus v. దీనికి c minus v into c plus v LCM అవుతుంది. అప్పుడు d into c plus v plus d into c minus v which is equal to, ఇక్కడ ప్లస్ dv వస్తే ఇక్కడ మైనస్ dv వస్తుంది కాబట్టి 2dc by c square minus v square. This is equal to 2dc into మళ్ళా c square కామన్ చేస్తే 1 minus v square by c square. ఈ c కామన్ అయితే తీసేస్తే t2 is equal to 2d by c into denominator లో 1 minus v square by c square whole power 1, numerator వస్తే 1 minus v square by c square whole to the power minus. మళ్ళీ ఇక్కడ కూడా 1 plus x whole power n is equal to 1 plus nx అనే బైనామియల్ ఎక్స్పాన్షన్ మనం యూజ్ చేస్తే t2 is equal to 2d by c into 1 plus v square by c square వస్తుంది. అంటే రిఫ్లెక్టెడ్ పాత్ కి సంబంధించిన టోటల్ టైం t1 మనకి ఎంత వచ్చింది, 2d by c into 1 plus v square by 2c square. అదే ట్రాన్స్మిటెడ్ పాత్ కి సంబంధించిన టోటల్ టైం t2 is equal to 2d by c into 1 plus v square by c square. అంటే రెండికి టైంలు సమానంగా లేవు. అదే సమయంలో ఆప్టికల్ పాత్ ని ఈక్వల్ చేయడానికి ఇక్కడ g కి b కి మధ్యలో ఒక గ్లాస్ ప్లేట్ ఉంచి
ఆర్టికల్ పాత్ ని ఈక్వల్ అయ్యేట్టుగా చేస్తారు. అప్పుడు టైం డిఫరెన్స్ డెల్టా టీ ఎంత వస్తుంది? టైం డిఫరెన్స్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు T2 minus T1, which is equal to T2 minus T1 చేసినప్పుడు 2D by C minus 2D by C క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 2D by C into V square by C square minus V square by 2C square. So, which is equal to 2D by C into V square by C square into 1 minus half వస్తుంది అంటే half. This is equal to d v square by c cube. అది మనకి టైం డిఫరెన్స్ డెల్టా టీ. ఇప్పుడు పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు పదభేదం ఎంత వస్తుందంటే c ఇంటూ డెల్టా టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ dv స్క్వేర్ బై c క్యూబ్ విచ్ ఈజ్ dv స్క్వేర్ బై c స్క్వేర్. ఇప్పుడు పాత్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ తరంగదైర్ఘ్యంలో వచ్చేటువంటి పాత్ డిఫరెన్స్ పదభేదం dv స్క్వేర్ బై c స్క్వేర్ లాంబ్డా, dv స్క్వేర్ బై c స్క్వేర్ లాంబ్డా. Then in this experiment the entire apparatus is rotated through an angle 90 degrees. మొత్తం పరికరాన్ని 90 డిగ్రీలు తిప్పారు. మొత్తం పరికరాన్ని 90 డిగ్రీలు తిప్పినప్పుడు m1 ప్లేస్ లోకి m2 వస్తుంది, m2 ప్లేస్ లోకి m1 వస్తుంది. మళ్ళా పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే దీంట్లో మైనస్ dv స్క్వేర్ బై c స్క్వేర్ లాంబ్డా. టోటల్ పాత్ డిఫరెన్స్ అప్పుడు 2dv స్క్వేర్ బై c స్క్వేర్ లాంబ్డా వచ్చింది ఈ పాత్ డిఫరెన్స్. దీంట్లో ఈ d వాల్యూ సుమారుగా 10 మీటర్లు అంటే 1000 సెంటీమీటర్లు. b వాల్యూ 3 into 10 to the power of 6 centimeters per second. Next, c value 3 into 10 to the power of 10 centimeters per second. Next, lambda 5000 angstrom units. సుమారు విలువలు ఈ విలువలు తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే పాత్ డిఫరెన్స్ ఎంత రావాలంటే 0.4 రావాలి. అయితే ఈ పరికరాన్ని ఎలా డిజైన్ చేస్తారంటే ది ఆపరేటర్స్ కెన్ ఏబుల్ టు మెజర్ ది పాత్ డిఫరెన్స్ అప్ టు 0.01. 0.01 వరకు పాత్ డిఫరెన్స్ ని యాక్యురేట్ గా మెజర్ చేసే ఇంటర్ఫెరోమీటర్ మైక్రోసైన్ ఇంటర్ఫెరోమీటర్. కానీ 0.4 పాత్ డిఫరెన్స్ రావాల్సిన చోట ఏమీ అబ్జర్వ్ చేయలేదు. దే ఆర్ అనేబుల్ టు అబ్జర్వ్ ది ఫ్రింజ్ షిఫ్ట్ ఆర్ పాత్ ఫ్రింజ్ షిఫ్ట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. దట్ ఈస్ ది నెగటివ్ రిజల్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. అంటే 0.4 విస్థాపనం రావాల్సిన అవసరం ఉంది మనం ఉపయోగించిన విలువల ప్రకారం. ఈ పరికరం 0.01 వరకు విస్థాపనాన్ని ఖచ్చితంగా గుర్తించగలదు. కానీ పరికరంలో ఏ రకమైనటువంటి విస్థాపనాన్ని కూడా గుర్తించలేకపోయారు. ఆ తర్వాత మరొక అటెంప్ట్ చేశారు. ది ఎక్స్పెరిమెంట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ హ్యావింగ్ లార్జ్ డిస్టెన్సెస్. ఎక్కువ దూరాల నుంచి వేరు ప్రాంతాల్లో ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. Again they are unable to observe the path difference or fringe width or fringe width కానీ path difference కానీ ఏ రకంగానూ అబ్జర్వ్ చేయలేకపోయారు. నెక్స్ట్ they conducted the experiment at different seasons. వేరు సీజన్స్ లో అంటే మనకి చెప్పినంత వరకు రైనీ సీజన్, వింటర్ సీజన్ అలా డిఫరెంట్ సీజన్స్ లో చేశారు. అప్పుడు కూడా రాలేదు. ఎప్పుడు కూడా రాని కారణం చేత దీన్ని నెగటివ్ రిజల్ట్ అంటారు. దీని నుంచి మనకి ఏం తెలుస్తుందంటే we cannot determine the velocity of earth relative to a fixed reference frame. అంటే absolute velocity of earth ని మనం నిర్ణయించలేము. we cannot have absolute frame of reference. absolute frame of reference ని కూడా మనం తయారు చేయలేము. లేదు, మనకు absolute frame of reference లేదు. అట్లాగనే ఎర్త్ యొక్క రిలేటివ్ వెలాసిటీని మనం డిటర్మిన్ చేయలేము. ఇవి దీని నుంచి వచ్చినటువంటి కంక్లూజన్స్. దీని తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ ని సమర్థించుకునే ప్రయోగంలో మరో 2 కాన్సెప్ట్స్ కూడా చెప్పడం జరిగింది. అందులో ఒకటి ఈథర్ డ్రాగ్ థియరీ. ఈథర్ డ్రాగ్ థియరీ ఏం చెప్తుందంటే when the apparatus is moving with velocity v in one direction, then ether also moves in the same direction. That's why we cannot observe any fringe width. అంటే ఈథర్తో పాటు పరికరంతో పాటు ఈథర్ కూడా ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి దాని నుంచి మనం ఏ రకంగానూ కూడా గుర్తించలేకపోతున్నాము ఈ
ఫ్రింజెస్ కి సంబంధించిన విస్థాపనాన్ని ఏ రకంగానూ గుర్తించలేకపోతున్నాము అని చెప్పారు. కానీ మనకి లైట్ కేమ్ ఫ్రమ్ స్టార్స్, అంటే స్టార్స్ అంటే సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, వాటి నుంచి వచ్చేటువంటి కాంతి. బికాస్ ఆఫ్ దట్ లైట్ వీ హ్యావ్ గాట్ సమ్ ఎబరేషన్స్, కొన్ని రకాల విపదనాలు కూడా వస్తున్నాయి. మరి ఆ విపదనాలు ఎందుకు కారణం అంటే ఆ వచ్చేటువంటి నక్షత్రాల నుంచి వచ్చే కాంతే కారణం. మరి అప్పుడు వచ్చేటప్పుడు మరి ఈ యానం ఒక చోట మరో చూడకపోతే వాటికి ఎలా ఉపయోగపడుతుంది? కానీ విపదనాలు ఉన్నాయో లేదు మాత్రం ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్. అంచేత ఈథర్ డ్రాగ్ థియరీని పరిగణనలోకి తీసుకోలేదు. దీని తర్వాత ఫ్రిట్జ్-గెరాల్డ్ కాంట్రాక్షన్ అని మరొక థియరీ వచ్చింది. ఫ్రిట్జ్-గెరాల్డ్ అనే వాళ్ళు ఏం చెప్పారంటే when the apparatus moves in ether there is a contraction in its length, అంటే ఈథర్లో కదులుతున్నటువంటి పరికరం యొక్క పొడవు కుంచుకుపోతుంది అన్నారు. బట్ there is no experimental evidence for this aspect. ఈ రెండు కారణాల చేత కూడా మైకెల్స్ అండ్ మార్లే ప్రయోగంలో వచ్చిన నెగటివ్ రిజల్ట్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఏ ఫేమస్ ఎక్స్పెరిమెంట్. బికాజ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ కెనాట్ మెజర్ ది అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్. ఎర్త్ యొక్క అబ్సల్యూట్ వెలాసిటీని మనం ఎట్టి పరిస్థితిలో నిర్ణయించలేము. ఈ ప్రయోగ ఫలితం ఆధారంగా స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి రెండు ముఖ్యమైనటువంటి పాస్టులేట్స్ చెప్పడం జరిగింది. ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతానికి రెండు ముఖ్యమైనటువంటి పాస్టులేట్స్ చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటి ఫస్ట్ వన్ ది లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఫినామినన్, ది లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఫినామినన్ are the same in all inertial frames of reference. అన్ని జడత్వ నిర్దేశ చట్టాలలోనూ భౌతిక శాస్త్రము యొక్క మూల సూత్రాలన్నీ వర్తిస్తాయి. ది లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఫినామినన్ ఆర్ ది సేమ్ ఇన్ ఆల్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. అన్ని నిర్దేశ చట్టాలలో భౌతిక శాస్త్రం యొక్క మూల సూత్రాలన్నీ వర్తిస్తాయి. సెకండ్ వన్ ఈస్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఇస్ ఏ కాన్స్టెంట్. ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అనుకోవచ్చు, ఆ ఎయిర్ అనుకోవచ్చు. ఇన్ ఎయిర్ ఇస్ ఏ కాన్స్టెంట్ ఇన్ ఆల్ డిఫరెన్స్ ఫ్రేమ్స్. అన్ని జడత్వ నిర్దేశ చట్టాలలోనూ కాంతి వేగం, శూన్యంలో కాంతి వేగం స్థిరంగా ఉంటుంది. ఈ రెండింటిని ఫండమెంటల్ పాస్టులేట్స్ అంటారు స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ ఫండమెంటల్ పాస్టులేట్స్ ఆధారంగానే మనం లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని డిరైవ్ చేస్తాం. ఆల్రెడీ మనం గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ డిరైవ్ చేసాం. గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ డిరైవ్ చేసినప్పుడు టైమ్ ఈజ్ అబ్సల్యూట్ అని తీసుకోవడం జరిగింది. అంచేత గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫెయిల్యూర్ కింద లెక్క. అయితే ఇక్కడ లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో స్పేస్ కోఆర్డినేట్స్, టైం. స్పేస్ కోఆర్డినేట్స్ అంటే 3 డైమెన్షనల్ స్పేస్ లో XYZ అనే 3 కోఆర్డినేట్స్ ఉన్నాయనుకుంటే టైం కోఆర్డినేట్ అన్ని వేరియబుల్స్ అని చెప్పేసి లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ డిరైవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ డిరైవ్ చేయడం గురించి చూద్దాం.